యూజ్ చేశాయి. ఆ సమయంలో మరి ఎందుకు బ్లాక్ చేయలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. మరొక పక్క అథారిటీస్ ఏమంటున్నారంటే టెలిగ్రామ్ని డిజేబుల్ చేయాలి, మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ ఏదైతే దాంట్లో ఒక ఫీచర్ ఉందో ఆ ఫీచర్ని డిజేబుల్ చేయాలి అంటూ కూడా అథారిటీస్ ఆర్డర్ వేయడం జరిగింది. మొత్తం మీద టెలిగ్రామ్ CEO పావెల్ దురావో ఆయన కేంద్రం తీసుకున్న ఈ డెసిషన్ని ఆయన తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా 150 మిలియన్ యూజర్స్ వాడుతున్న ఈ యాప్ని ఎగ్జామ్ లీకులకు ముడిపెట్టడం సరైనది కాదు, దానికి సంబంధించిన మాఫియాని పట్టుకునే ప్రయత్నం చేయాలి, దీని వెనక రిలయన్స్ హస్తం ఉంది అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ సచిన్ అందుబాటులో ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, చెప్పండి, టెలిగ్రామ్ హైకోర్టుని ఆశ్రయించింది, మరి ఎలా చూడాలి, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి, అండ్ ఫౌండర్ ఏమంటున్నాడు? గా ఫౌండర్ అయితే మాత్రం ఈ నిర్ణయాన్ని విమర్శించారు. ఆయన లీక్ చేసిన వారిని పట్టుకోవాలి, కానీ కోట్లాది సాధారణ వినియోగదారులను ఇబ్బంది పెట్టడం పరిష్కారం కాదు అంటే చెప్పుకొచ్చారు. బట్ దీని గురించి మాట్లాడుకోవాలంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నీట్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఎన్టీఏ ఏమంటుందంటే కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ గ్రూప్స్ నుంచి నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని చెప్పి విద్యార్థులను మోసం చేస్తున్నాయని ఎన్టీఏ గుర్తించింది. అసలు ప్రశ్న పత్రాలు లేకపోతే నకిలీ పేపర్స్ అన్నందుకు టెలిగ్రామ్ లో ఉపయోగించారనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. కళ్యాణ్, టెలిగ్రామ్ లో ఉన్న ఫీచర్ ఏంటి అనేది ఇక్కడ మాట్లాడుకోవాలి. టెలిగ్రామ్ లో ఉన్న మెసేజ్ ఎడిట్ ఫీచర్ ఉపయోగించారు. పరీక్ష పూర్తయ్యాక కూడా పాత డేట్ ఓల్డ్ డేట్ మెసేజెస్ ని మార్చి మేమే ముందే ప్రశ్న పెట్టాము, లెట్ మీ రీకోడ్ ఏ పదాన్ని మేమే ముందు ప్రశ్నలు పెట్టామని తప్పుడు ప్రచారం చేశారని చెప్పి ఇక్కడ ఎన్టీఏ చెబుతూ ఉంది అనేది ఇక్కడ కొన్ని నేషనల్ మీడియాలు అంతర్జాతీయ మీడియాలు కూడా కూర్చొస్తున్నాయి. అందుకే ఈ ఫీచర్ ను టెంపరీగా నిలిపివేస్తామని చెప్పి చెప్పుకొస్తూ ఉంది. అయితే ఇక్కడ వ్యక్తిగత ఛానల్ మూసేయడం సరిపోలేదు అనేది నిర్వహిత చీటింగ్ నెట్వర్క్స్ కొనసాగుతాయని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. అంటే కొన్ని అకౌంట్స్ క్లోజ్ చేస్తే సరిపోవట్లేదు, ఈ నెట్వర్కింగ్ అనేది ఉంది, అంటే ఈ చీటింగ్ నెట్వర్క్స్ కొనసాగుతాయని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది. అందుకే ఏం చేశారంటే June 21 ని నీట్ యూజీ ఎగ్జామ్ కి ముందు టెలిగ్రామ్ యాక్సెస్ ను ఇండియా వైడ్ గా ప్రస్తుతం June 22 వరకు కూడా టెంపరీగా దాని రెస్ట్రిక్షన్స్ అంటే పూర్తిగా ఆపేయలేదు, పనిచేయట్లేదు అంతే. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ వాడుతూ ఉన్నాం ఏదైనా ఒక సందర్భంలో. సో ఇప్పుడు కూడా ఈ సిచ్యువేషన్ లో కూడా టెలిగ్రామ్ పనిచేయట్లేదు. సాధారణంగా ఏంటంటే కొంచెం హై జీబీ లేకపోతే హై మెమరీ ఉన్నవి టెలిగ్రామ్ నుంచి పంపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాట్సాప్ కి అంత కాని సందర్భంలో కనిపిస్తుంటుంది. బట్ ఇక్కడ టెలిగ్రామ్ CEO పావెల్ దురావో ఏమంటున్నారంటే ఈ డెసిషన్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ని విమర్శించడం జరుగుతూ ఉంటుంది. లీడ్ చేస్తున్న వారిని పట్టుకోవాలి, కానీ ఇలా కోట్లాది మంది వినియోగదారులని ఇబ్బంది పెట్టడం ఏంటి అనేది ఇక్కడ వీళ్ళు అడుగుతున్న ప్రశ్న. బట్ ఇక్కడ మనకి కొన్ని ఉన్నాయి, మనకున్న కొన్ని రెస్ట్రిక్షన్స్ లేకపోతే మనకున్న కొన్ని పరిమితుల గురించి మాట్లాడుకోవాలి. ఈ బ్లాకింగ్ ఆర్డర్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే 2000 సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ యాక్ట్ అనేది వచ్చింది. ఆ ఐటీ యాక్ట్ సెక్షన్ 69A కింద ఈ ఆర్డర్ ని బ్లాక్ చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ ఏమంటుందంటే గవర్నమెంట్ టెలిగ్రామ్ కి డైరెక్షన్ ఏం చేస్తుందంటే ఇండియాలో డిజేబుల్ చేస్తుంది. మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ ని కూడా June 30 వరకు రెండు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయనేది ఇటు జాతీయ మీడియా కూర్చొస్తుంది కొన్ని సందర్భాల్లో. అందుకే ఎన్టీఏ ఏముంటుందంటే ఈ స్పెసిఫిక్ స్ట్రక్చరల్ ఫీచర్ ఏదైతే ఉందో ఈ ప్లాట్ఫామ్ నుంచి ఈ ఫ్యాబ్రికేటెడ్ అంటే పేపర్ లీక్ సంబంధించి ఫ్యాబ్రికేట్ జరిగింది, అది ఎవిడెన్స్ అనేది కూడా ప్రస్తావిస్తూ ఉంది ఎన్టీఏ. ఇంకా ఏముంటుంది, డైరెక్షన్స్ ఆర్ మెజర్ ఆఫ్ లాస్ట్ రిసోర్స్ అంటూ ఎన్టీఏ కూర్చొస్తుందంటూ ఇటు నేషనల్ మీడియా కూర్చొస్తుంది. అయితే ఇక్కడ కొన్ని అంశాల గురించి మాట్లాడుతుంది. పేపర్ లీక్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ మాఫియా కావచ్చు, రీలీక్ మాఫియా కావచ్చు, ఈ పేర్లను ఎక్కడ అనిపిస్తున్నాయంటే కొన్ని ఛానల్స్ టెలిగ్రామ్ లో కొన్ని ప్లాట్ఫామ్స్ కనిపించాయి. టెలిగ్రామ్ ఛానల్స్ టెలిగ్రామ్ లో కొన్ని ఛానల్స్ ఆపరేట్ అవుతూ ఉన్నాయి. అంటే ఏముంటుందంటే కొన్ని ఛానల్స్ అడ్వర్టైజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ ప్లాట్ఫామ్ పేపర్ లీక్ ది నీట్ అని చెప్పి ఒకటి, రీనీట్ 2026 అని చెప్పి ఇంకొకటి, ప్రైవేట్ మాఫియా అని చెప్పి ఇంకొకటి, నీట్ మాఫియా, ఇలా అనేక పేర్లతో అడ్వర్టైజింగ్ జరుగుతున్నది వాళ్ళు కోట్ చేస్తున్నారని చెప్పి నేషనల్ మీడియా కోట్ చేసుకొచ్చింది. సో
మెజారిటీ లీక్ సంబంధించి జరిగింది నిర్మోహమాటంగా టెలిగ్రామ్ నుంచి జరిగిందని ఇక్కడ ఎన్టీఏ చెబుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ క్రమంలోనే బీహార్ పోలీసులు కూడా, బీహార్ కావచ్చు, గుజరాత్, రాజస్థాన్ అండ్ ఈ ప్రాంతాలకు సంబంధించి వీళ్ళు ఏమంటారంటే మన సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C అంటూ ఉంటారన్నమాట. సో వీటిని కూడా వీళ్ళు ఉపయోగించి మొత్తం అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏం జరుగుతోంది, ఇంకా ఉన్న ఛాన్సెస్ ఏంటి. అయితే ఈ డైరెక్షన్స్ మాత్రం మనకి జూన్ 22 వరకు ఇది ఉంటుంది. ఇది రెస్ట్రిక్షన్ టెలిగ్రామ్ మీద మాత్రం ఉంటుంది. బట్ జూన్ 30 వరకు మాత్రం మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ అనేది విజిబుల్ లో ఉంటుంది. సపరేట్ బట్ రిలేటెడ్ కన్సర్న్ అని చెప్పి ఎన్టీఏ పేర్కొన్నమాట. సో కాబట్టి అంతవరకు ఈ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీరు అన్నట్టుగా ఇటు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ని బేస్ చేసుకుని అంటే సబ్జెక్ట్ ఇటు అండర్ జ్యుడిషియరీ అంటే మనకున్న హక్కుల పరిధిలో ఉన్నాయి కాబట్టి పెద్దగా ఇష్యూ కాకపోవచ్చు. బహుశా టెలిగ్రామ్ కూడా ఎదురు తప్ప తగులుతుందని కూడా అతిశక్తి లేదు. బట్ వాళ్ళు అక్కడ ఎటువంటి కౌంటర్స్ వినిపిస్తారు, ఎటువంటి వాదనలు వినిపిస్తారు, ఆయన ప్రభుత్వం ఎటువంటి వాదనలతో వెళ్తుంది, కేవలం ఇది ఓన్లీ టెలిగ్రామ్ ని మాత్రమే చూపించే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే వాట్సాప్ లాంటి గ్రూపుల్లో కూడా సబ్జెక్ట్ కరెక్షన్ చేయటం వాటిని మళ్ళీ బ్యాకప్ చేస్తూ ట్రేస్ చేయొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు టెలిగ్రామ్ అది టఫ్ అనే మాట కాస్త వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి బహుశా ఈ కోణంలో చూసినప్పుడు లేదు టెలిగ్రామ్ లేదు, మేము మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటాం, ఇన్ఫర్మేషన్ పంచుకుంటాం చెప్పే ప్రయత్నం చేస్తుందా. వాట్ ఇట్ మే బి ఇప్పుడున్న సినారియోలో జూన్ 21, జూన్ 22 వరకు కూడా టెలిగ్రామ్ పనిచేయదని చెప్పి నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ కోర్టు నుంచి డైరెక్షన్స్ వస్తుంది, నాకు కొన్ని కండిషన్స్ లేకపోతే కోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చిన బట్ మెసేజ్ ఎడిట్ అనే ఆప్షన్ మాత్రం ఇటు నేషనల్ మీడియా కోర్టు చేస్తున్న దాని ప్రకారం జూన్ 30 వరకు మాత్రం అది అందుబాటులో ఉండదు అనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్ కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద టెలిగ్రామ్లోని కొన్ని ఫీచర్స్ని యూజ్ చేసి గతంలో పేపర్ లీక్ అయిన విషయాలకు సంబంధించిన ఆ ఛానల్స్ క్రియేట్ అయినప్పుడు టెలిగ్రామ్ ఎందుకు దానికి సంబంధించి యాక్షన్ తీసుకోలేదంటూ అథారిటీస్ క్వశ్చన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని కౌంటర్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు టెలిగ్రామ్. ఢిల్లీ హైకోర్టు వాదనలను మరి స్వీకరించింది, ప్రస్తుతానికైతే యాక్సెప్ట్ చేసింది. ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది అన్న దానిపై ఉత్కంఠం నెలకొనింది. నీట్ పేపర్ రీ ఎగ్జామ్ జరిగేంత వరకు అంటే 21 ఈ నీట్ రీ ఎగ్జామ్ జరుగుతుంది, 22 దాకా ప్రస్తుతానికి బ్యాన్ విధించినట్టు తెలుస్తుంది. కానీ టెలిగ్రామ్ని బ్యాన్ చేయడం వల్ల దాని ఎఫెక్ట్స్ ఇతర దేశాల్లో ఉన్న యూజర్స్ పైన కూడా పడినట్టు తెలుస్తుంది. దాన్ని ఆరోపిస్తున్నారు ప్రధానంగా టెలిగ్రామ్ ఫౌండర్ పాల్ దురోవ్. సో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో